నెల్లూరు బారాషాహి దర్గాలో మూడో రోజు ఆదివారం రొట్టెల పండుగ ఘనంగా జరిగింది. ముఖ్యమైన రొట్టెల పండుగ కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో దర్గా ప్రాంగణంతో పాటు స్వర్ణాల చెరువు జనసంద్రంగా మారింది. ఈ నేపథ్యంలో పలువురు భక్తుల్ని N3 న్యూస్ బృందం పలకరించింది. రొట్టెల పండుగ గురించి వారేమన్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ రొట్టెల పండుగ శుభాకాంక్షలు. మేము నంద్యాల జిల్లా నుంచి వచ్చాము ఇక్కడికి. 7 సంవత్సరాల నుంచి ఉద్యోగం లేక కొంచెం మనోవేదకు గురైన నేను మా ఫ్రెండ్ యొక్క సలహా ద్వారా ఈ రొట్టెల పండుగ వేడుకకు గత సంవత్సరం ఇచ్చేశాను. అక్కడ వేరే అతను ఒక శ్రేయోభిలాషి మాకు ఇచ్చిన ఆ రొట్టె యొక్క భరోసాతో, దేవుని మీద విశ్వాసంతో మేము కొద్దిగా కష్టపడి చదవడం వల్ల, దేవుని కృప దీనికి సమకూర్చడం వల్ల ఈరోజు మేము గవర్నమెంట్ ఉద్యోగస్తుడిగా, ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాము. ఇది ఏ మతానికి సంబంధించిన వేడుక కాదు. ఇది హిందూ, ముస్లిం మరియు ఇతర కులాలకు అన్నిటికీ అతీతంగా దేవుని యొక్క భరోసాను, ఒక నమ్మకాన్ని, ఒక దైవత్వానికి ఒక నిరూపణకు ఈ పండుగ నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ పండుగను పాల్గొనడానికి విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఒంగోలు నుంచి వచ్చామండి. అందరూ చెప్తూ ఉంటే ఏమనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చాక చాలా బాగుంది. నేను ఇంత ముందు కూడా 2-3 సార్లు వచ్చాను. ఇది మళ్ళీ 4వ రావటం. 4వ వచ్చాను. బాగుంది. ఇక్కడ 3 రొట్టెలు పట్టుకున్నాను. మంచి జరిగింది. అంత బాగుంది. ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఇక్కడే పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వస్తానే ఉంటాం మేము. ప్రతి సంవత్సరం వస్తాం, అన్నీ పట్టుకుంటాం. మాకంతా బాగా జరిగింది. బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి బాగున్నాయి. బాగున్నాయండి. మేము నాయుడుపేట నుంచి వచ్చాము. ఫస్ట్ టైం వచ్చాము. బాగుంది, చాలా బాగుంది. గవర్నమెంట్ కూడా చాలా ఏర్పాట్లు చాలా బాగా చేశారు. అదేవిధంగా మనం చూసినట్లయితే బోర్డింగ్స్ కూడా చాలా ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ డైరెక్షన్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఇచ్చారు. మునుపటి మీద ఇప్పుడు ఈ సంవత్సరం జనాలు కూడా చాలా ఎక్కువగా వస్తున్నారు. ఎందుకంటే భక్తులు అందరూ కూడా నమ్మకం అనేది చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇది చాలా సంవత్సరాల తరపున నుంచి జరుగుతూ ఉంది అనాదిగా. సో అందరికి కూడా నమ్మకం ఉంది. రొట్టెల పండుగ అనేది వచ్చి తీసుకోవడం, మళ్ళీ తీసుకున్న తర్వాత వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు తీరిన తర్వాత మరలా వచ్చి ఈ రొట్టెలు మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వడం, ఈ సాంప్రదాయం అనేది తరతరాలుగా నడుస్తూ ఉంది. చాలా చక్కగా ఉంది. ఇది మీకు ఎప్పటి నుంచి తెలుసు? అది ముందు సంవత్సరం మేము వచ్చాము. ఓకే, ఏ రొట్టె పట్టుకున్నారు? మేము ఆరోగ్య రొట్టె తీసుకున్నాము. బాగుంది. సో మళ్ళీ ఆ రొట్టె వదలడానికి వచ్చారా? ఏదండి? అవును. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయి, బాగున్నాయి. బారాషాహి దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారాషాహి దర్గా, దర్గామిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారాషాహిద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.